నమస్తే. వైకాపా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిరసనలకు పిలుపునిచ్చింది. అవిచ్చే నిరసనలు పిలుపునిచ్చేవి కూడా ఎలా ఉంటాయంటే సరైన పస అందులో ఉండదు. ఎందుకు పస ఉండదు అని అంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు డిఎస్సి మీద రాద్ధాంతం చేస్తున్నారు. అవి చాలా సక్సెస్ అయ్యాయి. ఎక్కడికక్కడ రోడ్ల మీద జనాలు తంబించిపోయింది, ప్రభుత్వం వణికిపోతుంది, ఇలాంటివి కొంతమంది హెడ్లైన్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ సొంత ఛానల్లో అయితే సరే డిఎస్సి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు మెగా డిఎస్సి అనే కాన్సెప్ట్ ఏదైతే పెట్టిందో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో సుమారుగా 15,000 16,000 పోస్టులతో అన్నారు. ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు, టీఎస్సీ నోటిఫికేషను, ఎగ్జాము అన్నీ అయిపోయాయి. వాళ్ళకి పోస్టింగ్లు కూడా వచ్చేసాయి. అయితే ఇదంతా అయిన తర్వాత ఒకే ఒక వ్యక్తితో, ఒకరు ఇద్దరు, నాకు అంటే మరి వీళ్ళు సృష్టించారో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చారో తెలీదు, ఆ వ్యక్తితో నేను స్పోర్ట్స్ కోటానో సంథింగ్ ఏదో ఉంది, నాకు రావాల్సింది రాలేదు అని. జనరల్గా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అనేది ఎలా ఉంటుందంటే దానికి రాత పరీక్ష తర్వాత మౌఖికం ఏమి ఉండదు, డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతే వచ్చేసినట్టే. దానికి నిబంధన ఒకప్పుడు లేదు, ఇప్పుడు నిబంధనలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీఈడీ చేసిన వాళ్ళు అయి ఉండాలి అనేది ఒక నిబంధన. దానికి మళ్ళీ టెట్ కూడా రాయాలి, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నిబంధనలకు అనుగుణంగా ఎవరు ఎంత స్కోర్ చేశారు ఏంటి, దానితో పాటు ఆ స్కోర్తో పాటు ఆ జిల్లా స్థాయిలో ఉండే సీట్లు, ఆ జిల్లా స్థాయిలో ఉండే డిమాండ్, దానివన్నిటికి బట్టి స్క్రూటినింగ్ చేసి పోస్టులు తీస్తారు. అయితే అందులో మరలా ఎక్స్ సర్వీస్ మెన్ కోటానో లేదంటే డిజేబిలిటీ కోటానో లేదంటే స్పోర్ట్స్ కోటానో ఇవి రకరకాలుగా ఉంటాయి. వాటికి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారు, దాని ప్రకారం ఇస్తారు. అయినప్పటికీ వాళ్ళకి రాలేదు అంటే సేమ్ కేటగిరీలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. అది జనరల్గా టీచర్స్ ఫ్యామిలీ, ఎవరైతే ఫ్యామిలీలో టీచర్స్ ఉన్నారో వాళ్ళకి డిఎస్సి పరీక్ష ఎలా జరుగుతుంది ఏంటి అనేది అందరికీ క్లారిటీగా తెలుసు. సో అయినప్పటికీ ఆయా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని మెయిన్ ఇన్ఛార్జ్గా ఉన్న కలెక్టర్ని తీసుకొచ్చి దీనికి అవకతవకలు జరగలేదు, ఇక్కడ అభ్యర్థికి ఇలా అయ్యింది, ఇది జరిగింది, అక్కడ మార్కులు చూశారు, పైగా అక్కడ ఆయన ఉన్న సర్టిఫికెట్ రాష్ట్ర స్థాయిదా, జిల్లా స్థాయిదా, నేషనల్ వైడా, లేదా ఏషియన్ వైడా, ఒలింపిక్ వైడా అన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఏషియన్ వైడ్, ఒలింపిక్ వైడ్ అయితే ఇలాంటి చిన్న చిన్న పోస్టులకు రాడుగా, పెద్ద పెద్ద పోస్టులకి వెళ్తాడుగా వాడు. సరే దానికి సర్టిఫికెట్, ఆ ప్రాధాన్యత దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని చేస్తారు. సర్టిఫికెట్ అంటే ఏదో మన స్కూల్స్లో యానివర్సరీకి ఇచ్చినట్టుగా సర్టిఫికెట్ ఇస్తే, స్కూల్లో యానివర్సరీకి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశాడు ఇచ్చిన సర్టిఫికెట్లు ప్రైవేట్ స్కూళ్ళు ఈ చెల్లవు, తెలుసు కదా. సో మొత్తానికి ఆ స్థాయిలో ఏదో మొత్తానికి సర్టిఫికేట్ ప్రకారం చేసే అవకతవకలు జరిగాయంటే ప్రభుత్వం 1-2 సార్లు చెప్పి ఆయా జిల్లాలో అవకతవకలు జరిగిన 2 కలెక్టర్లతో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిస్తే ఇంకా రాద్దాం అంటే ఇంకేం లేదు వీళ్ళకి సబ్జెక్ట్ దొరకడానికి. సరే ఇది ఇలాగైంది. ఇకపోతే లా అండ్ ఆర్డర్ మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే ఏమండి, గుద్ది చంపేసి వాడు మళ్ళీ పారిపోయి ఇంకోడిని పెడితే అది అరెస్ట్ చేయరా? ఇంకో దగ్గర భూమి కబ్జా చేసేసి పెళ్ళం భార్య అతను కలిసి ఎక్కడికో ఒరిస్సాకో ఎక్కడికో పారిపోతే ఆయనకి అరెస్ట్ చేయరా? భార్య ఉంటుండగా ఇంకోరితో గడుపుతున్నారని చెప్పి భార్య కూతురు అత్తగారు కలిపి ఇంటి ముందు నానా హడావి చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతే తలదాచుకుంటే మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ భార్య బిడ్డ అందరూ హడావిడి చేస్తే అప్పుడు పోలీసులు కంప్లైంట్ తీసుకుని వాళ్ళకి అరెస్ట్ చేయరా? ఇవన్నీ వీళ్ళతో తవ్వుకుంటున్న గోతులు వీళ్ళే పడుతూ ఉండి అలా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. నిజంగా లా అండ్ ఆర్డర్ వైకాపా ప్రభుత్వ టైంలో ఉన్నట్టుగానే ఉంటే ఎవరు మాట్లాడతాడండి? ఎవరు మాట్లాడే ధైర్యం చేయగలరా అండి? నోబడి. అసలు గవర్నమెంట్ వచ్చిన 2-3 ఏళ్ళకే 2 ఏళ్ళకి కూటమి టీచర్స్ కూడా సెక్రటేరియట్ ముట్టడని చాలా చేస్తే అందులో ఒక టీచర్స్ యూనియన్ని లీడర్ని సస్పెండ్ చేశారు, ఒక ఎమ్మెల్సీ స్థాయిని నిలబెట్టేశారు, చాలా జరిగాయి కదా. ఇక్కడ ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని కదా అదుపులోకి తీసుకుంటుంటే లా అండ్ ఆర్డర్ లేదు. మొన్న కూడా ఒక వీడియో పెట్టాడు స్టేటస్, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాధలు మీకేం తెలుసాయా? వాళ్ళు ఎవరి వైపు మాట్లాడతారు, ఎవరి వైపు అంటారు. కానీ ట్రాన్స్పరెన్సీ ఒకటి ఉంటుంది. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నట్టుగా ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరెవరైతే అరెస్టులు చేస్తున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఖండాంతరాలు దాటి వెళ్ళినా వాళ్ళని విడిచిపెట్టం, మేము పట్టుకొని తీరుతామని కూడా ఆయన పదే శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. రప్ప అంటున్నారు.
ఈవెన్ పేర్ని నానిగారు కూడా ఒక సభలో ఇలాంటి వైఖరితోనే రెచ్చగొట్టినట్టు కూడా కొన్ని వీడియోలు మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం ఎంతసేపు అలా అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్ళి గూగుల్ అది ఇది ఆ డెవలప్ ఇదే వెళ్తుంది తప్ప వీళ్ళ మీద పట్టించుకోవట్లేదు. అందుకే సగటు కార్యకర్త చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు రాజ్య పరిపాలన చేస్తున్నారు సుభిక్షం కోసం, యుద్ధం కూడా చేయండి అయ్యా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఏమి అనకపోయినా, వాళ్ళు ఏ పని చేయకపోయినా, ఎంతసేపు బటన్ నొక్కి చిల్లరిచ్చామని చెప్పుకునే బ్యాచ్ ఉంది. అలా కాదు, వాళ్ళు ఏదో కట్టడి చేయండి అని మొత్తుకుంటున్నారు చాలామంది కార్యకర్తలు. కానీ మన భారతీయ సిద్ధాంతం, మన సంస్కృతి అంటే ఎవడు పాపాన ఆడే పోతాడు, వదిలే వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అనే ధోరణిలో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అలా వెళ్తుంది కాబట్టే వీళ్ళు ఎన్ని పొరపచ్చాలు క్రియేట్ చేయాలనుకున్నా, ఎన్ని పుల్లలు పెట్టాలనుకున్నా కూడా సవ్యంగా వెళ్తుంది. ఇప్పటికే సుమారుగా 2 సంవత్సరాలు దాటేసింది కదా. అంటే ఏదో ఒకటి చేయాలి. డిఎస్సి ఏం లేదు, ఆ డిఎస్సిని సుప్రీంకోర్టు వరకు వెళ్దాము, దాని మీద కూడా సిబిఐకి అప్పచెప్దామన్నారు. సరే, ఇక్కడికే వస్తున్నా. సిబిఐకి అప్పచెప్పి చేసేటప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనం ఏదైతే ఉందో, మరి దాంట్లో కూడా అవకతవకలు జరిగాక ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసుగా, అది ఎవరు దాన్ని ఇన్ఛార్జ్ తీసుకున్నారు, ఎవరు ఏంటి, ఆ ఆఫీసరు ఆ విజయవాడ వేదికలో ఎన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ మీద కూడా కేసు, ఇవన్నీ జరిగాయి కదా. మరి ఆ గ్రూప్ 1కి సంబంధించిన ఇప్పటికీ దాని మీద ప్రభుత్వం సిట్టేసి అన్ని అడిగితే హైకోర్టు, బాబు ఈ అవకతవకలు ఏంటి, ఏం జరిగాయి, మూల్యాంకనం ఎందుకు ప్రిపేర్ చేయాల్సి వచ్చింది, దీంట్లో ఏవేవి స్కాములు జరిగాయి అవన్నీ మాకు బయట పెట్టండి హైకోర్టు అడిగితే ఆ రిపోర్ట్ ఇప్పుడు రెడీ అయ్యింది. మరి అదేదో జల్లిడ సూది సామెతే, నేను చెప్పేది కాదు, చాలామందికి తెలిసిందే. జల్లిడెళ్ళి సూదికి అందట, సూది నీ ముట్టెనక చూసావా అని. కానీ జల్లిడికి అంత కదా. సో ఇట్లాగా ఇప్పుడు కరెక్ట్గా కూటమి చేతికి ఈ గ్రూప్ 1 మూల్యాంకనం ఇష్యూ ఏదైతే ఉందో అది ఆయుధంగా దొరికింది. ప్రతిదీ కూడా అంత. మొన్న కూడా చూడండి, అక్కడ పల్నాడు జిల్లాలో అక్కడ చెన్నారెడ్డి అనే వ్యక్తిని చంపేస్తే అక్కడ వీడియో కాల్ వచ్చిందిగా, అన్న మనోలే చంపేశారే, దాన్ని కూడా కూటమి ప్రభుత్వం మీదకో టీడీపీ మీదకో తోసేయాలని చూశారు మైలేజ్ కోసం. తుస్సుమంది. ఇప్పుడు డిఎస్సి కూడా ఏం జరగకపోయినా కలెక్టర్లతో వివరణ ఇచ్చినప్పటికీ డిఎస్సిలో ఏదో జరిగిపోతుందని అన్నారు. కరెక్ట్ టైంకి కోర్టు హీరింగు గ్రూప్ 1కి సంబంధించింది వచ్చింది. అది వైకాపా టైంలో జరిగింది కాబట్టి ఇప్పుడు అది బ్రహ్మాస్త్రంగా కూటమి ప్రభుత్వానికి దొరికింది. ఇప్పుడు ఏం చెప్తారు? అది తిప్పి ఇది తిప్పి మళ్ళీ మార్చి ఏదో ఒకటి, అసలు ఎవరు సలహా ఇస్తున్నారో దీని మీద చెయ్యాలి అని. నిజంగా ఆ మహానుభావుడికి హ్యాట్సప్. ఎందుకంటే అలాంటి సలహాలు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటం పెడదామని ముందుకెళ్ళి వీళ్ళు ఇరకాటంలో పడుతున్నారు. ఒక్కొక్క స్టేట్మెంట్ ఫ్యాక్షనిజం గురించి మాట్లాడారు, మొత్తం అందరూ నోరిప్పారు. ఫ్యాక్షనిజం అంటే బాబు, ఫ్యాక్షనిజం అంటే మీదిరా నాయన, మీ తాత మీ తండ్రి చేశారా నాయన అని చెప్పి అందరూ అన్నారు. వాళ్ళందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు, బీటెక్ రవి లాంటి వాళ్ళు. సో ఇప్పుడు ఏది వీళ్ళు టాపిక్ ఎత్తుకున్నా అది అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళనే గుచ్చుకుంటుంది. ఇక వేలు చూపించేసరికి 3,000 వాళ్ళకే తగులుతున్నాయి. అయినా ఆ ప్లానింగ్ ఏమిటో, ఆ ప్రాపర్ ప్లానింగ్ ఇచ్చే మహానుభావుడు ఎవడో తెలియదు. కానీ ప్రతిదీ కూడా బెడిసి కొడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి విషయాల తర్వాత అయినా చూద్దాం మరి కూటమి ప్రభుత్వం ఎటువంటి యూటర్న్లు వెర్షన్లు తీసుకుంటుందో. వెయిట్ అండ్ సీ.